హలో అండి. ఈరోజు గోబీ 65 చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోబీని ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇందులో ఉప్పు, పసుపు, వేడి నీళ్ళు వేసి క్యాలీఫ్లవర్ని కొంచెం 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు 5 నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళు వడకట్టేసి క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి ఈ పిండి అంతా కాలీఫ్లవర్కి బాగా కోట్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి నూనె బాగా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిలో ముంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా ఇలా నూనెలో వేయించుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ అంతా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి కాలీఫ్లవర్ బాగా ఎర్రగా వేగుతుందండి. అంతేనండి, ఎంతో క్విక్గా చాలా సింపుల్గా అయిపోయే టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ 65 రెడీ. ఇది అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.